గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రోమియోలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభువా, యొక్క సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, అలాగే మీ వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మాలో ప్రతి ఒక్కరిని బట్టి మేము మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభా, మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ మీ సన్నిధి ప్రభువా మాకు దయచేస్తూ మీ కృపను మా జీవితాల్లో విస్తరింపజేస్తున్నందుకు, మా ఎడల మీరు చూపుతున్న కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితాల ఎడల మీరు కలిగి ఉన్న ప్రణాళికలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తా ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, మీ యొక్క ఔన్నత్యాన్ని బట్టి, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, మహాపరిశుద్ధతను బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తా ఉన్నాం. మీ యొక్క జ్ఞానాన్ని బట్టి నాయన, న్యాయమైన మీ యొక్క తీర్పులను బట్టి, పరిపాలనను బట్టి ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా, ఈ సాయంత్రకాల సమయంలో మాలో మా యొక్క ఆత్మీయ అవసరతలు ఎరిగిన గొప్ప దేవుడవు కాబట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా అవసరతలు తీర్చే దేవుడవు ప్రభువా నాయన, మమ్మల్ని తృప్తిపరిచే దేవుడవు ప్రభువా, అందును బట్టి మీకు వేలాది వందనాలు. మాలో ప్రతి ఒక్కరితో ప్రభువా మీరు మాట్లాడబోతున్నందుకు, మా ఆత్మలను సంతృప్తికరంగా ప్రభువా ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించబోతున్నందుకు ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తా ఉన్నాం. ఎంతో మందికి లేని గొప్ప అవకాశం ప్రభువా మాకు దయచేసినందుకు మీకు వేలాది వందనాలు. మేము ఈ సమయాన్ని సద్వినియోగపరచుకొని ప్రభువా నాయన మేము ప్రభువా ఆత్మీయంగా ఎదగడానికి ఈ సమయం మాకు ఉపయోగపడడానికి కృప చూపించండి ప్రభువా. అలాగే ప్రభువా పరిశుద్ధాత్మ దేవ మీరే మాట్లాడమని, ప్రభువా మనుషులు మాట్లాడడం వలన ఏమీ ఉపయోగం లేదని నమ్ముతూ ఒప్పుకుంటూ ప్రభువా మీరే మాట్లాడమని, మీ వాక్యం సంధిస్తున్నప్పుడు విని గ్రహించి లోబడ్డానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి ఒక చిన్న అబ్బాయి రాత్రి పూట వాళ్ళ తల్లి ఒక చపాతీలు చేసి తినమని చెప్తే నేను తిననని చాలా ఇబ్బంది పెడుతున్నాడంట. చాలా తల్లి రకరకాలుగా తినకపోతే ఎలాగా ఆకలేస్తుంది అని ఎన్ని రకాలుగా చెప్పినా సరే నేను తినను అని అంటున్నాడు అబ్బాయి. అంటే తల్లి అలా రకరకాలుగా ప్రయత్నించిన తర్వాత చివరిగా ఇంకా తినట్లేదని, నువ్వు తినకపోతే దేవుడు చాలా కోపడతాడు, దేవుడు కోపం వస్తుంది, మరి నీ ఇష్టం ఆలోచించుకోమని చెప్పిందంట చివరిగా. చెప్తే అయినా సరే ఆ అబ్బాయి తినకుండా తన రూమ్ లోకి వెళ్ళిపోయి పడుకుండిపోయాడు. అయితే తల్లి ఇంకా సరేలే మార్నింగ్ చూద్దాం అనుకొని ఇంక సరే అని తను కూడా పనులు చేసుకొని పడుకుని పోయింది. ఆ రాత్రి మధ్యరాత్రిలో అంటే కొంచెం కాలం అయిన తర్వాత భారీ పెద్ద తుఫాన్ లాగా వర్షము గాలి వస్తా ఉందంట రాత్రిపూట.
వస్తుంటే ఈ తల్లి లెగిసి బిడ్డ గుర్తొచ్చి రూమ్కి వెళ్ళి తన బాబు పడుకున్న రూమ్ లోకి వెళ్ళి చూసిందండి, పడుకున్నాడా లేదా అని భయపడుతున్నాడేమో అని. చూస్తే ఆ కిటికీ దగ్గర నిల్చొని బయటికి చూస్తూ ఇలా అంటున్నాడంట, ఒక్క చపాతి తినకపోతే నీకు ఇంత కోపమా అని అంటున్నాడంట, కిటికీలో చూస్తూ ఆకాశం వైపు చూస్తూ. సో ఈ రోజుల్లో దేవుని ఉగ్రత గురించి లేకపోతే దేవుని కోపం గురించి మనం ఎక్కువగా వినము. ఎందుకంటే చాలా మందికి, అంటే మనకి లేకపోతే మనుషులుగా దేవుని యొక్క ఉగ్రత గురించి వినడానికి లేకపోతే దాని గురించి మాట్లాడడానికి మనుషులుగా ఇష్టం ఉండదు. దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు మంచివాడు, మనల్ని క్షమించేవాడు, కృప చూపించేవాడు, కనికరం చూపించేవాడు, ఇవన్నీ మాట్లాడుకోవడానికి మనకి ఇష్టపడుతుంది. కానీ దేవుని కోపం గురించి మాట్లాడడం, దేవుని ఉగ్రత గురించి మాట్లాడడం అన్నది మనకి ఇష్టం ఉండదు. అలాగే మన ప్రజలకి ఇష్టం ఉండదని, విశ్వాసులకి లేకపోతే సంఘాల్లో ఉన్న వాళ్ళకి ఇష్టం ఉండదని కాపర్లు కూడా ఎక్కువగా దాని గురించి మాట్లాడడం మానేశారు. సువార్తలో కూడా ఆ యొక్క దేవుని కోపానికి సంబంధించినవి, దేవుని ఉగ్రత గురించి సంబంధించినవి, నరకానికి సంబంధించినవి, లేకపోతే ఈ మాటలన్నీ తీసేసి సువార్తని వేరే విధంగా మార్చి ప్రకటించే రోజుల్లో మనం ఉన్నాం ఇప్పుడు. సో దేవుడు ప్రేమ కలిగిన వాడు. మీరు దేవుణ్ణి ఆహ్వానించండి, దేవుని హృదయంలోకి ఆహ్వానించండి. దేవుడు మిమ్మల్ని మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు, మీకు ఏం కావాలంటే అది ఇస్తాడు, మీకు ప్రతిదీ కూడా దేవుడు ప్రేమ అని చెప్పి అటువంటి సువార్తను ప్రకటించే రోజుల్లో మనం ఉన్నాం. సో మనం దేవుని గురించి తెలుసుకునేటప్పుడు, దేవుని గురించి అర్థం చేసుకునేటప్పుడు, దేవుని కోపం గురించి తెలుసుకోకపోతే అది మనకి చాలా నష్టం కలుగుతుంది. అంటే దేవుని గురించి మనం సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళం అవుతాం. కొంతమంది భక్తులు కొంతమంది అంటారు, పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క కోపం గాని, దేవుని యొక్క ఉగ్రత గాని మనకు కనిపిస్తుంది, కానీ నూతన నిబంధనలో కనిపించదు. నూతన నిబంధనలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం ఎక్కువగా కనిపిస్తాయి, దేవుని ప్రేమ కనిపిస్తుంది. అందుకని దేవుని ఉగ్రత పాత నిబంధనల గ్రంథంలోనే మనం చూడొచ్చని కొంతమంది అంటారు. కానీ అందులో సత్యం లేదు. నూతన నిబంధనలో కూడా దేవుని యొక్క ఉగ్రత గురించి, మన నశింపజేయడం గురించి, దేవుని కోపం గురించి ఎక్కువగా మాట్లాడబడి ఉంది. మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల, లేకపోతే మనం ఒక రకమైనటువంటి దేవుని వాక్యాన్ని వినడం వల్ల, వింటూ ఉండడం వల్ల మనం పట్టించుకోకపోవడం వల్ల అయి ఉండొచ్చు. కానీ నిజంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి దేవుని యొక్క వాటిని ప్రతిదీ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వాక్యాన్ని సరిగ్గా ధ్యానం చేయడానికి ప్రయత్నించినప్పుడు గ్యారంటీగా మా దేవుని యొక్క ఉగ్రత గాని, దేవుని యొక్క కోపం గాని, నరకం గాని, నశించిపోవడం గురించి కానీ ఎక్కువగా మాట్లాడినట్లు, ఎక్కువగా దాని గురించి ప్రస్తావించినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. సో వీటన్నిటిని గుర్తు చేసుకొని ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం ఈ వచనాలని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 18వ వచనం చదువుదాం. 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. పరలోకం నుంచి దేవుని కోపం బయలుపరచబడుతున్నది. సో అయితే ఒకసారి మనం ఈ 18 నుంచి 23 వరకు మనం చూస్తే కొన్ని దేవుని లక్షణాలు ఈ వచనాల్లో మనం గమనించవచ్చు. అలాగే మనుషుల యొక్క స్వభావాన్ని కొంచెం గమనించవచ్చు. ఈ రెండింటిని కొంచెం మనం పరిశీలించడానికి తక్కువ వచనాలే ఉన్నాయి కాబట్టి 18 నుంచి 23 వరకే. ఎవరైనా చెప్తారా దేవుని యొక్క స్వభావానికి సంబంధించిన లక్షణాలు, అలాగే మనుషులకు సంబంధించినటువంటి లక్షణాలు? నిత్యశక్తి దేవత్వము. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా చెప్తారా? ఆయన దుర్నీతిని సహించేవాడు కాదు. అవును. సో దాని ద్వారా ఏమి లక్షణం బయటపడుతుంది? ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు.
ఆ దుర్నీతి నుంచి మనుషుని రక్షించడానికి అదే అంటే దాని ద్వారా ఆ దుర్నీతి అంటే ఇది ఏమి ఆయన ఇది బయటపడుతుంది అక్కడ, సహించేవాడు కాదన్నప్పుడు ప్రేమ. వెరీ గుడ్, దేవుని యొక్క ప్రేమ. ఇంకా ఎవరైనా చెప్తారా? ఇంకా మనుషుల లక్షణాలు కూడా మనుషుల స్వభావానికి సంబంధించినవి ఇక్కడ ఏమున్నాయని. భక్తిహీనత. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మా దేవుని యొక్క స్వభావానికి సంబంధించింది మనం దేవుని యొక్క కోపం చూడొచ్చు, అలాగే నిత్య శక్తి, దేవత్వము, అలాగే ఆయన యొక్క ప్రేమ, అలాగే వీటన్నిటిని మనం గమనించవచ్చు. అలాగే మనుషుల గురించి చూసినప్పుడు భక్తిహీనత కనిపిస్తుంది, దుర్నీతి కనిపిస్తుంది, అలాగే కృతజ్ఞత లేని హృదయం కలిగిన వాళ్ళు, దేవుని మహింపరచకుండా ఉండడం, బుద్ధిహీనత, అలాగే దేవుని యొక్క మహిమను అక్షయమైన వాటికి ఆపాదించడం, ఇవన్నీ కూడా మనుషుల యొక్క స్వభావానికి సంబంధించినటువంటి మాటలు మనం గమనించవచ్చు. అయితే 18వ వచనంలో మనం చూసినప్పుడు ముఖ్యంగా మనం చూస్తే దేవుని యొక్క కోపం గురించి ఇక్కడ ఉంది, దేవుని యొక్క ఉగ్రత గురించి. సో హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 31వ వచనంలో ఏమనుందంటే, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అనంది. జీవము గల దేవుని చేతిలో పడడం చాలా భయంకరమైనది అనంది. సో దేవుడు ఉగ్రత చూపిస్తాడని, దేవుడు కోపం చూపిస్తాడని మనకు కోపం ప్రదర్శిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రేమ కలిగిన వాడే, కానీ మనం మీరు చెప్పినట్లుగా దేవుడు ప్రేమ కలిగిన వాడే, కానీ ఆయన పాపాన్ని సహించలేడు. అది కూడా ప్రేమలో లక్షణమే. మనల్ని ప్రేమించే వాటిల్లో ఒక లక్షణం ఏంటంటే ఆయన పాపాన్ని సహించలేడు, దుర్నీతిని, భక్తిహీనతను, వీటన్నిటిని కూడా ఆయన సహించలేడు. కాబట్టి ఆయన కోపము ప్రదర్శింపబడుతుంది. అయితే ఆయన వ్యక్తిత్వంలో, ఆయన స్వభావంలో ఆ దేవుడు కోపం కలిగిన వాడు అనడానికి కాదు, దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన పాపాన్ని సహించలేక కోపాన్ని ప్రదర్శిస్తాడు. అయితే మనము దేవునికి కోపం తెప్పించే పనులు, లేకపోతే ఆయన కోపాన్ని చూపించడానికి కారణం ఏంటంటే మనం చేసే పనులు, లేకపోతే మన బిహేవియర్ వల్లనే, మన ప్రవర్తన వల్లనే దేవునికి కోపం వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మోషే భక్తునికి, ఆ యొక్క ప్రవక్తకి ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు దేవుని యొక్క లక్షణాలని ఆయన కొన్ని చూడగలిగాడు. ఆ లక్షణాలను ఒకసారి మనం చదువుదాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. అయితే అక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది ఆ లక్షణాల్లో దీర్ఘశాంతం కలిగిన వాడు. ఇంగ్లీష్ లో అయితే ఈ స్లో టు యాంగర్ అని ఉంది. అంటే ఆయన చాలా దీర్ఘశాంతం చూపిస్తాడు. అయితే వెంటనే మనం చూడండి, మనుషులు కొంతమంది టక్కన కోపపడతాం, మనం అయితే మన స్వభావం అది. కానీ దేవుని యొక్క ప్రతిస్పందన, దేవుని యొక్క ఇది పాపాన్ని బట్టి దీర్ఘశాంతం కలిగి ఆయన ప్రవర్తిస్తాడు. మీరు చూడండి, యేసు ప్రభు వారిలో మనం అటువంటి లక్షణాలను మనం గమనించవచ్చు. మనం చూస్తే ఆయన దేవాలయంలోకి వెళ్ళినప్పుడు, ఆ యొక్క సువార్తల్లో మనం చూస్తున్నప్పుడు, దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో అన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు, ఆ యొక్క దేవుణ్ణి ఒక వ్యాపారం ఇల్లుగా చేసి దేవుని ఆలయంలోని వ్యాపారం చేస్తూ ఉంటారు. మనకు చూస్తే అది వ్యాపారం అనిపించదు, కానీ నిజం ఏంటంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం వ్యాపారం చేస్తూ రోకలను మార్చడం, లేకపోతే వాటన్నిటిని గువ్వల్ని వాటిల్ని అమ్మడము, వాళ్ళు ఏవైతే బలులు ఇస్తారో వాటన్నిటిని అమ్మడము, రోకల్ని మార్చడం, ఇవన్నీ చేస్తూ వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా దేవుని ఆలయాన్ని ఒక వ్యాపార ఇల్లుగా చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే మనం యేసు ప్రభు వారు చాలా కోపంతో ఆయన ఆ యొక్క బల్లలన్నీ తిరగవేసినట్లు, వాళ్ళందరినీ ఒక తరివేసినట్లు ఉంటది. కాకపోతే ముందుగా మనం జాగ్రత్త
జాగ్రత్తగా అక్కడ మనం చదివితే అక్కడ ఆయన ముందు కూర్చొని ఒక కొరడా తయారు చేస్తాడు. ఒక కొరడాన్ని తయారు చేసి అప్పుడు వాళ్ళ మీద కోపడతారు. అప్పుడు వాళ్ళ అందరినీ అక్కడి నుంచి తరిమేస్తాడు. అంటే ఆయన కోపం చాలా దీర్ఘశాంతం కలిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. వెంటనే వెళ్ళగానే వాళ్ళ మీద తిరగబడిపోయి కేకలేయలేదు. అక్కడ కూర్చొని ఆలోచించుకొని దేవుని మీద ఆధారపడుతూ ఆ యొక్క కొరడాన్ని తయారు చేయడం అంటే అంత టైం పడుతుంది కదండి. సడన్ రియాక్షన్ అయితే కాదని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వెంటనే తక్కువని కోప్పడే స్వభావం దేవుని స్వభావం, మనుషుల లాంటి స్వభావం కాదు. అయితే దేవుని యొక్క కోపం వేరు, మనిషి కోపం వేరు. మనిషికి మనం తన ఈగో హర్ట్ అయినప్పుడు, లేకపోతే తన స్వభావాన్ని తను ఎవరైనా ఏదైనా ఇది చేసినప్పుడు అటువంటప్పుడు మనం కోపం పడతాం. కానీ లేకపోతే దేవుడు అలా కాదు. దేవుని స్వభావం వేరుగా ఉంది, దేవుని యొక్క కోపం వేరుగా ఉంది. దేవునికి దాని పాపానికి, దుర్నీతికి, భక్తిహీనతకి వ్యతిరేకంగా దేవుని యొక్క కోపం ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, పౌలు భక్తుడు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ సువార్తని వాళ్ళకి ప్రకటించడానికి ఈ యొక్క ఏ విధంగా ఆయన చెప్తున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూస్తే 16, 17 పోయిన వారం మనం చాలా ఎక్కువగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేశాం. అక్కడ చూస్తే సువార్త గురించి ఉంది. సువార్త శక్తి నేను అందరికీ పంచిపెట్టాలని, ప్రతి ఒక్కళ్ళకి, గ్రీకులకి, అలాగే తెలుగు అయిన వాళ్ళకి, మూర్ఖులకి, అందరికీ నేను సువార్తని ప్రకటించాలని ఉందని. ఆ సువార్తని ప్రకటించడం ప్రారంభించబడింది ఈ యొక్క 18వ వచనం నుంచి మనం గమనిస్తే చాలా 2వ అధ్యాయం ఆల్మోస్ట్ 3వ అధ్యాయం వరకు కూడా మనం చూస్తే ఆయన ప్రజలందరూ ప్రతి కోవకు చెందిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందన్నది ఆయన తెలియజేయడానికి ప్రయత్నం చేశాడు. అందరి పరిస్థితి ఏంటన్నది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు, ఎవరైతే దేవుణ్ణి నమ్మట్లేదో, ఎవరైతే దేవునికి అసలు గౌరవించట్లేదో వాళ్ళని గురించి ప్రస్తావించబడింది. మొదటగా మనం సువార్త ప్రకటించేటప్పుడు కూడా మనం ఎదుటి వారిని దృష్టిలో పెట్టుకొని, అంటే అఫ్ కోర్స్ అంటే మనం ప్రజల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, కానీ వాళ్ళకు అనుగుణంగా దేవుని మాటలను మార్చడం అన్నది సరైన పద్ధతి కాదు. ఆయన చూడండి, ఆయన సువార్తను వాళ్ళ ప్రజల ముందు ఉంచేటప్పుడు ముందు ఆ యొక్క ప్రజల పరిస్థితి, ఎవరెవరి పరిస్థితి ఎట్లా ఉన్నది అన్నది తెలుసుకోవడం అన్నది, తెలియజెప్పడం అన్నది చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో చూస్తే మన పాపాత్ములు అని చెప్తే ప్రజలు వెంటనే నమ్మరు, రిసీవ్ చేసుకో, దేవుణ్ణి అంగీకరించరని ఒక అపోహతోని మనుషుల యొక్క పరిస్థితిని తెలియజెప్పకుండా కేవలం దేవుడు ప్రేమ కలిగిన వాడని ఒక మాట చెప్పి ఆ సువార్తను ప్రకటించే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కేవలం ఆశీర్వాదాలని ఎర్రగా చూపించి, లేకపోతే మీ జీవితాలని లోకపరమైనటువంటి మెటీరియల్ థింగ్స్ ని, అంటే ఈ లోకపరమైనటువంటి ఆశలు, మనిషికి ఏవైతే ఆశలు ఉంటాయో ఆ ఆశల్ని చూపించి దేవుడు అవి దయచేస్తాడని చెప్పి మనుషులను మభ్యపెట్టే పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కానీ మనం అటువంటి మోసాలకి, అటువంటి దీనికి లోబడకుండా నిజంగా దేవుణ్ణి దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకొని, క్రైస్తవ జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకొని మన జీవితాలని విశ్వాసం ద్వారా నడిపించుకోవాలని ఈ మాటలన్నిటిని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు, ముఖ్యంగా భక్తిహీనత అన్నది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. భక్తిహీనత అంటే ఇంగ్లీష్ లో అయితే అన్గాడ్లీనెస్ అని ఉంది. భక్తిహీనత అంటే మీకు భాషలో చెప్పాలంటే దేవుడు అంటే గౌరవం లేకపోవడం, దేవుడు అంటే భయం లేక, గౌరవం లేకపోవడం అన్నది, రెవరెన్స్ లేకపోవడం, గౌరవం లేకుండా దేవుడు అంటే ఒక భయం లేకుండా ఉండే పరిస్థితి. మనం ఒకసారి రోమీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుతాం. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి.
శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. చూడండి ఎంత వాళ్ళ కన్నుల ఎదుట భయం లేకపోవడం వలన వాళ్ళ వ్యవహారం ఎట్లా, వాళ్ళ జీవన శైలి, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి అన్నది అక్కడ క్లియర్ గా రాసి పెట్టింది. సో దేవుని భయం లేకపోవడం అన్నది, దేవునికి ఆ యొక్క భయం లేకపోవడం వలన ఈ మాటలన్నీ, ఈ యొక్క బిహేవియర్ అంతా ఉందండి. ఆ 12వ వచనం నుంచి చూస్తే ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ముఖ్యంగా మోసం సైతాను మనల్ని ఎలా మోసపరుస్తాడంటే, మీరు ఇప్పుడు ఈ 12 నుంచి 18 వరకు చదివినప్పుడు ఇవన్నీ నా గురించి కాదు, వేరే వాళ్ళ గురించి అనిపిస్తుంది మీకు. నేను చదివాను అనుకోండి, వేరే వాళ్ళ గురించి చెప్తున్నారు, నా గురించి కాదు, నేను మంచివాడిని అనిపిస్తుంది. కానీ ఈ లక్షణాలు మీరు గమనించి బాగా పదే చదవండి. ఆ లక్షణాలు మనలో కనిపిస్తాయి, మన జీవితాల్లో, మన జీవన శైలిలో కనిపిస్తాయి. సో మనిషి గురించి చెప్తా ఉన్నారు ఈ మాటలన్నీ. జనరల్ గా మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క పద్ధతులు ఎట్లా ఉంటాయండి. 12వ వచనం చూస్తే ఒకసారి చదువుతారు. త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. చూడండి, అందరూ అని ఉంది అక్కడ, కొంతమంది కాదు. సో ఇది మన యొక్క నిజ స్వభావం అలాగే ఉంటది. అవి ఎవరు కూడా దీనికి అతీతంగా లేవు. ఇది మనం బాగా అర్థం చేసుకోగలిగితే మన మీద, మన ఆలోచనల మీద, మన స్వభావం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి జీవించాలని తీర్మానించుకుంటాం. అందుకనే చూడండి, లాస్ట్ వీక్ మనం చదివాం, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని ఉంది. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన ప్రతి ఆలోచన కూడా, ప్రతి నిర్ణయం కూడా విశ్వాస మూలంగా రావాలి, లేకపోతే అది పాపం. మనం పోయిన వారం చదువుకున్న 14వ అధ్యాయంలో 23వ వచనంలో ఆ విశ్వాస మూలముగా కానిది పాపము అని ఉంది అక్కడ. సో మనం వీటిని, దేవుని యొక్క విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం మూలంగా జీవించడం అంటే ఏంటి అన్నది లాస్ట్ వీక్ మనం బాగా ధ్యానం చేసాం. సో ఆ విధంగా మనం జీవించడానికి మనం తీర్మానించుకోవాలి. సో దేవుని ఉగ్రత ఉంది, దేవుని కోపం ఉంది. దేవుని కోపానికి మనం లోనవ్వకూడదని మనం అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకొని మన జీవితాల్ని కేవలం విశ్వాసం ద్వారా కట్టుకోవడానికి ఇష్టపడాలి. ఇది భక్తిహీనత. అంటే దేవుడు అంటే గౌరవం లేకపోవడం, భయం లేకపోవడం అన్నది మనిషి స్వభావంలో ఉంది. కానీ మనం ఈ సాయంత్రకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి నిర్ణయం కూడా దేవునికి భయపడి తీసుకోవాలండి. ప్రతి మాట కూడా. నేను ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఏదైనా మాట్లాడినప్పుడు ముందుగా ఆలోచించుకోండి, లేకపోతే ఒక పేపర్ తీసి దాని మీద రాసుకోండి ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు అని రాసుకొని ఆలోచించి, ఓకే ఇది నేను మాట్లాడొచ్చు అని అప్పుడు మాట్లాడండి అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే మనిషి నుంచి వచ్చే మాటలు సరిగ్గా ఉండవని. చూడండి, అంత జాగ్రత్తగా జీవించాల్సిన అవసరం ఉంది ప్రతి మాటని. ఎందుకంటే మాటల ద్వారా ఇతరులని మనం బాధ పెట్టే అవకాశం చాలా ఉంటది. మనం చాలా మందిని హర్ట్ చేయొచ్చు, లేకపోతే చాలా మందిని చేయొచ్చు, వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీయొచ్చు, వాళ్ళని బలహీనపరిచే అవకాశం ఉంటది, రకరకాలుగా ఉంటది. కాబట్టి మాట కూడా విశ్వాస సంబంధంగా రావాలంటే ప్రార్థనా పూర్వకంగా పరిశుద్ధాత్మ దేవునితో కృపా సంబంధమైన మాటలు రావాలని ఆయన చెప్తా ఉన్నాడు. సో చూడండి, క్రైస్తవ జీవితం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. మనం ఎంతో మార్పు చెందాల్సిన అవసరం ఉంటదండి. మారు మనసు పొందిన వెంటనే ఏవో కొన్ని పాపాలని, కొన్ని తప్పుల్ని, కొన్ని అపరాధాలని మనం విడిచిపెట్టి ఉంటాం. అంతేగాని చాలా మార్పు చెందాల్సిన అవసరం చాలా ఉంది. అది దేవునిలో ఉంటున్నప్పుడు, వాక్యం చదువుతా ఉన్నప్పుడు, అలాగ దేవుని జీవితం గురించి అర్థం చేసుకున్నప్పుడు, యేసు ప్రభు వారి జీవితం, శిష్యుల జీవితాలు, వాటన్నిటి జీవితాలు మనం అర్థం చేసుకున్నప్పుడు మనలో స్వభావంలో ఇవన్నీ దేవునికి అసహ్యమైనవని మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్తాడు. చెప్పినప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇక్కడ ఆ లిస్ట్ లో మనం చదివాం 12 నుంచి 18 వరకు 3వ అధ్యాయంలో. ఆ లిస్ట్ లో చాలా ఉన్నాయి, అందులో చాలా ఉంటాయి ఇంకా మనలో. వాటన్నిటిని నిజంగా నిజాయితీగా ఒప్పుకొని దేవుని సన్నిధిలో అంటే వాటిని విడిచిపెట్టగలిగితే, దేవుని సిలువుకు అప్పగించగలిగితే, వాటన్నిటిని
చాలా మన జీవితంలో దేవుని యొక్క జీవితం మన ద్వారా ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంటది. ఇంకా చూస్తే ఈ దుర్నీతి అని ఉన్నది. దుర్నీతి అంటే అన్రైచియస్నెస్ అని ఉంది ఇంగ్లీష్ లో. దుర్నీతి అంటే నీతి లేకపోవడం. అంటే నీతి కలిగిన వాడు ఒక్కడే యేసు ప్రభు వారు మాత్రమే, దేవుడు మాత్రమే నిజమైన నీతి కలిగిన వాడు. మనలో ఏ నీతి లేదు. మనం దుర్నీతి మన మీద ఉంటది. దీనికి కారణం ఏంటంటే, దీనికి మూల కారణం భక్తిహీనతే కారణం. భక్తిహీనత అన్నది మూల పాపం. దేవుని మీద భయం గాని, దేవుని మీద గౌరవం గాని లేకపోవడం వలన మనం ఏం చేస్తామంటే దుర్నీతి కార్యాలు మన నుంచి బయటపడతాయి. దుర్నీతి మనలో నుంచి బయటపడతాయి. పాపం ఏంటంటే భక్తిహీనత, దాని యొక్క పర్యవసానం దుర్నీతి. మనలో నుంచి వచ్చే దుర్నీతి, దేవుని భయం లేకపోవడం, దేవుని మీద గౌరవం లేకపోవడం. అందుకే చూడండి, యేసు ప్రభు వారు శిష్యులకి మాదిరి ప్రార్థన చెప్పారు. మనకు తెలుసు కదా మాదిరి ప్రార్థన. మనం చాలా సార్లు ఆ ప్రార్థనని కంఠస్థ పెట్టి అది చదువుతా ఉంటాం. ఆ ప్రార్థన ఏంటండి? ఈ నామం పరిశుద్ధపరచబడును గాక. అంటే ఏంటి? ఆయన నామానికి ఈ లోకంలో గౌరవం ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఎవ్వరు కూడా ఆయనకి భయపడట్లేదు. ఆయన నామానికి గౌరవం ఇవ్వట్లేదు. అంటే అర్థం ఏంటంటే దేవుని భయం లేదు. లోకల్లో మనం చూడండి, మన ఎమ్మెల్యేకి, మన ఎంపీకి, లేకపోతే మన ముఖ్యమంత్రి గారికి మనం చాలా గౌరవం ఇస్తాం, భయపడిపోతాం. కానీ దేవుడు కనిపించడు కాబట్టి, ఆయన అదృశ్య రూపంలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు కాబట్టి మనం ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు. అందుకని చూడండి, ఆ ప్రార్థనలో ఆయన మొట్టమొదటిగా ఆయన నామం పరిశుద్ధపరచబడాలి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ నామాన్ని ఆయన నామాన్ని పాతకాల రోజుల్లో ఎలాగ ఉండేదంటే, ఆయన నామం ఉచ్చరిస్తే, మనం పాపపు నోటితో ఆయన నామాన్ని పలికితే మనం చనిపోతామని అంత భయపడేవాళ్ళు. ఆ యొక్క రోజుల్లో, పాతకాలంలో యెహోవా అనడానికి, యెహోవాని రాయడానికి చాలా భయపడేవాళ్ళు. ఎందుకంటే నేను పాపాత్ముడిని, ఆ యొక్క మాట రాయడానికి దానికి నాకు అర్హత లేదు అని వాళ్ళు చాలా అర్థం చేసుకునేవాళ్ళు మనిషి స్వభావాన్ని. ఈ రోజుల్లో మనం పాపాత్ములం అని, దుర్నీతి మనలో నుంచి వస్తుందని, లేకపోతే మన ఆలోచనలు సరిగ్గా ఉండవని, అవన్నీ మన అని ఎవరికైనా చెప్పామనుకోండి, ఎవరు అంగీకరించే పరిస్థితుల్లో లేరు. కాలం అలాగా గడిచే కొద్దీ చాలా పాపాన్ని గుర్తించే వాళ్ళు, పాపపు స్వభావాన్ని అర్థం చేసుకునే వాళ్ళు, మనిషి యొక్క పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ అయిపోతారు. అది మనం గమనించుకొని మనం ఆ విధంగా ఉండకూడదు. మనం మన పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మన పరిస్థితిని అర్థం చేసుకొని దేవునికి భయపడాల్సిన అవసరం ఉంది. ఆయన ఉగ్రతలోకి మనం వెళ్ళకూడదని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా. చూడండి, ఈ రోజుల్లో అంటే ఎంత క్యాజువల్ గా మనం పాపంలో పడిపోతాం. లేకపోతే చాలా ఈజీగా తప్పుడు మాటలు మాట్లాడతాం, చాలా ఈజీగా దేవుని గురించి మాట్లాడేస్తాం, ఒట్లు పెట్టుకుంటాం, లేకపోతే ఇంకోటి చేస్తాం, ఇంకోటి రకరకాలుగా స్వభావాన్ని మనలో ప్రదర్శిస్తూ ఉంటాం దేవునికి వ్యతిరేకమైనది. అలా ఉండకూడదు. దేవునికి భయపడాలి. ముఖ్యంగా మనం దేవుని కోపానికి, దేవుని ఉగ్రతని సరిగ్గా అర్థం చేసుకొని ఆయన పాపాన్ని అసలు సహించడు అన్న స్వభావాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకని ఆయన నామం పరిశుద్ధపరచబడాలని మనం నిత్యం ప్రార్థన చేయాలని ఆయన ఆ యొక్క మాదిరి ప్రార్థనలో చెప్పాడు. ఆయన నామం పరిశుద్ధపరచబడాలనేది అది నిత్యంగా మనం ఎప్పుడు మన నోట్లో, అంటే మన ప్రార్థన పాయింట్స్ లో ఒకటి ఆయన నామం పరిశుద్ధపరచబడాలని. అటువంటి జీవితం మనం జీవిస్తున్నప్పుడు ఇతరులు కూడా అర్థం చేసుకొని దేవునికి భయపడి జీవించే జీవితాన్ని మనం చూపెట్టాలి వేరే వాళ్ళకి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిందండి. నెక్స్ట్ అందుకనే దేవుని కోపం బయలుపరచబడుతుంది. ఒకసారి 1993 సంవత్సరంలో లాతూర్ అనే ప్రాంతంలో, మహారాష్ట్రలో లాతూర్ అనే ప్రాంతంలో కొంతమందికి, మీరు అప్పుడు బాగా అంటే పెద్దవాళ్ళు అయి ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, ఆ టైంలో చాలా పెద్ద భూకంపం వచ్చింది. చాలా పెద్ద భూకంపం వచ్చి ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని ప్రాంతాలు కంపించాయి.
మహారాష్ట్రలో భూకంపం వచ్చినప్పుడు ఇక్కడ కూడా మన ఇళ్ళు అవి కదలడం, కొన్ని ప్రాంతాల్లో ఆ పైనుంచి గిన్నెలు అవి పైన పెట్టుకుంటే గిన్నెలన్నీ కింద పడిపోవడం అట్లాంటివి అయినాయి. ఆ భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు చాలా మంది పాపం మొత్తం అంతా ఆ ప్రాంతం అంతా లాతూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ శిథిలావస్థలు అయిపోయిన తర్వాత చాలా ప్రాణ నష్టం, చాలా ధన నష్టం, చాలా మంది పాపం ఇల్లు లేకపోతే వాళ్ళకి తిండి లేక పరిస్థితుల్లోకి అయిపోయి అనేక కుటుంబాలు డివాస్టేట్ అయిపోయి పరిస్థితుల్లో ఉన్నాయి. అనేక కుటుంబాలు నాశనం అయిపోయి చాలా భయంకరమైన పరిస్థితి. అప్పుడు ఎలాగంటే వాళ్ళ కొంతమంది ఆ భూకంపం నుంచి కొంతమంది రక్షింపబడి కొంతమంది ఏం చేశారంటే కొంతమంది సేవ్ అయిపోయారు. వాళ్ళు చనిపోలేదు, భూకంపం వలన వాళ్ళు ఇంట్లో నుంచి పారిపోవడం వలన కొంతమంది బయటపడ్డారు. అయితే వాళ్ళు తెల్లవారి ఒక ట్రాక్టర్ ఎక్కి వాళ్ళంతా కూడా వేరే ఊరికి వెళ్ళిపోతున్నారు. ఆ భూకంపంలో బతికిన వాళ్ళంతా వెళ్ళిపోతుంటే ఆ ట్రాక్టర్ నదిలో పడిపోయి అంతా చనిపోయారు. అది ఎలా ఉందంటే మృత్యువు వెంటాడి చూడండి, మనకు తెలుసు కరోనా వచ్చినప్పుడు ఎంత భయంకరంగా అనేక మంది మన కళ్ళ ముందు అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన వాళ్ళు, పెద్ద వాళ్ళు, మంచి వాళ్ళు కూడా అనుకున్న వాళ్ళు కూడా చనిపోయారు. ఈ లోకం నుంచి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సో ఈ విపత్తులన్నీ మనం చూస్తున్నప్పుడు వాటి వెనక ఉన్న దేవుని శక్తిమంతుడైన దేవుని యొక్క హస్తాన్ని, దేవుణ్ణి, మన నీతిమంతుడైన దేవుణ్ణి, న్యాయవంతుడైన దేవుణ్ణి మనం గుర్తించాలి. సో ఇది మనం భూకంపం వచ్చినప్పుడు చనిపోతే అక్కడ కొన్ని సంఘాల వాళ్ళు, ఒక సంఘం వాళ్ళు ఏం చేశారంటే అంతమంది క్రిస్టియన్స్ కూడా సంఘాలు చాలా మంది హెల్ప్ చేశారు. అక్కడికి వెళ్ళారు, ధన సహాయం చేశారు, బట్టలు ఇచ్చారు. పాపం అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే పేద మొత్తం కోల్పోయారో వాళ్ళకి సహాయం చేయడానికి భారతదేశం అంతా స్పందించి చాలా మంది ఇప్పుడు సహాయం చేశారు. అయితే ఒక సంఘం వాళ్ళు అక్కడికి వెళ్ళి సాయం చేద్దామని వాళ్ళు డబ్బులు, కొంచెం బట్టలు ఇలాంటివన్నీ పట్టుకొని కొంతమంది అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిద్దాము, ఎవరికో ఇచ్చేస్తే వాళ్ళకి చేరతాయో లేదో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే అక్కడికే వెళ్ళి వాళ్ళకి డైరెక్ట్ గా ఇద్దామని చెప్పి అక్కడికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళకి చాలా కొన్ని తెలిసే, అక్కడ ఉన్న క్రైస్తవులు వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు. ఏంటంటే కొంతమంది సువార్థికులు ఒక ప్రదేశంలో ఎక్కడైతే ఈ భూకంపం వచ్చిందో అక్కడ ఉన్న ఒక విలేజ్ లో, ఒక చిన్న గ్రామంలో దేవుని సువార్త ప్రకటించడానికి అక్కడికి వెళ్ళేవాళ్ళు. అయితే అక్కడ భయంకరమైన విగ్రహారాధికులు కానీ, దేవుని వ్యతిరేకించే వాళ్ళు కానీ అనేక మంది ఉండేవాళ్ళు. అయినా వీళ్ళు ధైర్యంగా దేవుని సువార్తను వాళ్ళకి చెప్పాలి అన్న ఉద్దేశంతోనే దేవుని చేత ప్రేరేపించబడి అక్కడికి వెళ్ళేవాళ్ళు. వెళ్తే వాళ్ళని చాలా సార్లు మిమ్మల్ని చంపేస్తాం, ఇక్కడికి రావద్దని హెచ్చరించిన వాళ్ళు దేవుని చేత ప్రేరేపించబడి అక్కడికి వెళ్తే వాళ్ళని చంపి చెట్టుకి ఏలాడదీసి అతి కిరాతకంగా వాళ్ళని చంపేశారు. సో అక్కడ చంపిన కొన్ని రోజులకి ఇటువంటి భయంకరమైన భూకంపం వచ్చిందని అక్కడ ఉన్న క్రైస్తవులు, విశ్వాసులు కొంతమంది అర్థం చేసి దేవుని ఉగ్రత అండి అని వాళ్ళు చెప్పారు. మనం అర్థం చూడండి, మన జీవిత కాలంలోనూ మనం చాలా చూసాము. సో ఈ కరోనా లాంటి భయంకరమైనటువంటిది ఎప్పుడు చూసుండం. ఆ భూకంపం కన్నా ఇది చాలా ఎక్కువ. ఇంకా చూస్తే అంతకు ముందు సునామీ వచ్చినప్పుడు కూడా చాలా భయంకరమైన నష్టం జరిగింది. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు దేవుడిని యొక్క శక్తి, దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు, ఆయన ప్రతిస్పందిస్తాడని మనం అర్థం చేసుకోవాలండి. ఇది ముఖ్యంగా మనం అర్థం అదే మనం 19వ వచనంలో మనం గమనించవచ్చు. దయచేసి మనం 19వ వచనం చదువుదాం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచెను. చూడండి, మనం అనుకుంటాం కొంతమందికి దేవుడి గురించి తెలియదండి, దేవుడు ఉన్నాడో లేదో కూడా తెలియదు అనుకుంటాం. కానీ అది కాదు, సత్యం కాదు. ఎందుకంటే ఈ సృష్టిని చూసినప్పుడు క్లియర్ గా మనకు అర్థం అవుతుంది. క్లియర్ గా మీరు కొంచెం చదువుకొని ఉంటే, కనీసం 10వ తరగతి వరకు చదువుకొని ఉన్నా, ఆ సైన్స్ అర్థం చేసుకున్నా మనకి దేవుడు ఉన్నాడని అర్థం అవుతుంది. చూడండి, ఒకవేళ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, చూడండి మనకు నీళ్లు ఉన్నాయి, వాటర్ ఫార్ములా ఏంటంటే H2O అని ఉంటుంది. హైడ్రోజన్ 2 ఆటమ్స్, అలాగే ఆక్సిజన్ 1 ఆటమ్,
అలా కలిస్తే అవుతుందని ఉంటది కదా, మీరు చదువుకున్న వాళ్ళు ఉంటే. అంటే హైడ్రోజన్ అన్నది ఆక్సిజన్ అన్నది కలిసి ఒక అది నీళ్లలాగా మారుతుంది. మీరు చూస్తే అర్థం చేసుకుంటే హైడ్రోజన్ కి ఆక్సిజన్ కి మధ్యలో ఒక యాంగిల్ ఉంటది, అంటే ఒక కోణం ఉంటది. అది కానీ ఏమాత్రం తేడా వచ్చినా సరే ఆ నీళ్లు నీటి స్వరూపంలో ఉండవు, అది ఘన పదార్థం గానో లేకపోతే ఆవిరిగానో మారిపోతుంది. కాబట్టి అది ఎవరు ఉంచుతున్నారు అంత చక్కగా అంటూ అంత కరెక్ట్ యాంగిల్ ఎలా ఉంచుతున్నారు? అది ఏమాత్రం తేడా వచ్చినా వాటర్ నీళ్లు నీటి స్వరూపంలో నీటి యొక్క స్వభావాన్ని కోల్పోతాయి. ఇవన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు సృష్టిని చూడండి, సూర్యుని చూసినప్పుడు, చంద్రుని చూసినప్పుడు, లేకపోతే పర్వతాలని, చెట్లని, జంతువుల్ని, వీటన్నిటిని చూస్తున్నప్పుడు అవి ఎలా జీవిస్తున్నాయి, వాటికి ఆహారం ఎట్లా వస్తుంది, ఇవన్నీ మనం అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుడు ఉన్నాడని ఈజీగా అర్థం అవుతుందని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని చేత రాయిస్తున్నాడు. చూడండి 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. అంటే ఏమి తెలియాలో అదంతా దేవుడు ఆల్రెడీ ప్రత్యక్షపరిచాడు. దేవుని గురించి మనం అర్థం చేసుకోవడానికి, దేవుడు ఉన్నాడా లేడా అని తెలుసుకోవడానికి మనకి ఏమేమి సమాచారం అవసరమో అదంతా మన మధ్య కనిపిస్తా ఉంది. సో అలాగే సృష్టిని చూసినప్పుడు మనం మినిమం అర్థం చేసుకోవాలని దేవుడు మనకి అటువంటి జ్ఞానం కూడా ఇచ్చాడు. దేవుడు ఈజీగా దేవుడు ఉన్నాడని అర్థం అవుతుంది. అదే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను, అవి వాళ్ళకు మనందరికి చెప్పేశాడు దేవుడు. దేవుడు ఉన్నాడని మనం అర్థం చేసుకోవడానికి కావలసినవన్నీ మన మధ్య కనిపిస్తా ఉన్నాయి. సో కాబట్టి దేవుడు లేడు అనుకునే వాళ్ళల్లో ఏమాత్రము నిజమైన జ్ఞానంతో ఆలోచించిన ఆలోచనల నుంచి వచ్చిన ఆలోచన అయితే కాదు. అది మనం అర్థం చేసుకోవాల్సింది. 21వ వచనం 20వ వచనం చదువుదాం. 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. వాళ్ళ అదృశ్య లక్షణాలన్నీ దేవుడు దేవుడు సృష్టి మొదలుకొని ఆయన చేసిన ప్రతిది ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క దేవత్వము, దేవుడు ఉన్నాడు అన్నది మనకి బయలుపరచబడుతుంది. ఈ సృష్టికి అతీతంగా సృష్టి కన్నా గొప్ప శక్తి ఒకటి ఉంది, దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు వీటిని సృష్టించాడు అన్నది మనం మామూలుగా అర్థం చేసుకోవాల్సింది. చాలాసార్లు ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేకపోతే జ్ఞానవంతులం అని అనుకునే వాళ్ళు ఎక్కువగా ఆలోచించడం వలన ఈ యొక్క మామూలుగా సాధారణంగా అర్థం చేసుకోవాల్సినవి అర్థం చేసుకోకపోవడం అన్నది చాలా భయంకరమైంది. చూడండి ఆ యొక్క 20 వచ్చిందంటే వారు నిరుత్తరులై ఉన్నారు. ఇంకా అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి క్షమాపణ లేదు. మాకు తెలియదండి అనడానికి లేదు. మాకు తెలియదు దేవుడు ఉన్నాడని ఎట్లా తెలుస్తుంది, మాకు తెలియదు అని చెప్తే వాళ్ళకి అస్సలు క్షమాపణ అనేది ఉండదు. ఎందుకంటే దేవుడు అన్ని ముందు పెట్టి మనకు కావాల్సిన ఆయన శక్తికి సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సినవన్నీ ముందు పెట్టి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మనందరం నిరూపించాల్సిన, దేవుడు ఉన్నాడని నిరూపించి పెద్ద పెద్ద డిబేట్లు పెట్టుకొని లేకపోతే పెద్ద పెద్ద తర్కాలు పెట్టుకొని చేయాల్సిన అవసరమే లేదు. ఇది మినిమం. అది మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా దేవుడు లేడన్న ఆలోచన ఉంటుంటే ఈ 2 వచనాలు 3 వచనాలు ఈ వచనాలు బాగా చదువుకుంటే మనకి ఈజీగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు దేవుడు ఉన్నాడు అని. అసలు సృష్టిని బయట చూసినప్పుడు చూడండి, రకరకాల జంతువులు, రకరకాల వాటిని పోషించే విధానం, అవి నడుచుకునే విధానం, వాటికి ఉన్న జ్ఞానం. అసలు చూడండి, ఒక పిట్ట గూడు కడుతుంది, అది చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత టెక్నాలజీ అండి, ఎంత ఇంజనీర్లకైనా అర్థం కాదు. సో మనం జ్ఞానవంతులు అనుకొని
మూర్ఖుల్లాగా బుద్ధిహీనుల్లాగా అయిపోయే ప్రమాదం చాలా చాలా ఉంది. అలాంటి వాళ్ళు అనేక మంది ఈ రోజుల్లో ఉన్నారు. సో మనం చూడండి, వాళ్ళకి అసలు నిరుత్తరులై ఉన్నారు. వాళ్ళు అంటే ఏంటి, మాకు ఏమి కారణం చెప్పి తప్పించుకునే దానికి అవకాశమే లేదంట. నో ఎక్స్క్యూజ్ అని ఉంది ఇంగ్లీష్ లో. నో ఎక్స్క్యూజ్ ఎట్ ఆల్ అని నిరుత్తరులై ఉన్నారు. సో మనం దేవుడు లేడు అనుకోవడం అన్నది, లేకపోతే ఏదో అనుకోవడం అన్నది ఎక్కడి నుంచి వస్తుందండి అంటే, అసలు దేవుడు లేడన్న వాళ్ళు ఎందుకు దేవుడు లేడని అనుకుంటారంటే, ముఖ్యంగా పాపపు స్వభావాన్ని బట్టి దేవుడు లేడని అనుకుంటారు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని నమ్మితే పాపాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. దేవునికి భయపడాల్సి వస్తుంది. దేవుని నీతిమంతుడు, నాలో ఏ నీతి లేదు, నేను పాపాత్ముడిని, నేను నాలో భయంకరమైన వాడిని అని ఒప్పుకోవాల్సి వస్తుంది. మనిషికి తన పాపాత్ముడిని అని ఒప్పుకోవడం ఇష్టం ఉండదు. తను మార్చుకోవాలనుకోవడం ఇష్టం ఉండదు. తన ఇష్టానుసారంగా తను జీవించాలని అనుకునే స్వభావం నుంచి తన ఇష్టానుసారంగా నేను ఎవరికి నష్టం చేయట్లేదు అని అనుకుంటూ అనేక మందిని నష్టపరుస్తూ ఉన్నారు. అందుకనే చూడండి 18వ వచనంలో ఏముందంటే, అటువంటి వారు వల్ల అంటే దేవుని భయం లేని వారు, దేవుని అట్లా గౌరవం లేని వారు, వాళ్ళు ఏం చేస్తారు, సత్యాన్ని అడ్డగించేస్తారు. వాళ్ళు అడ్డగించడం అంటే సత్యాన్ని అణగద్రొక్కుతారు. అంటే సత్యాన్ని తెలియనివారు. అంటే సత్యం ఏంటి, దేవుడు ఉన్నాడు అన్నది సత్యం, దేవుడు నీతిమంతుడు మహాపరిశుద్ధుడు అన్నది సత్యం. అది బయటికి రాకుండా దుర్నీతి కార్యాల వలన, దేవుని భయం లేకుండా జీవించడం వలన దేవుని యొక్క దేవుణ్ణి అణగద్రొక్కడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మనమేమి అణగద్రొక్కినంత మాత్రం దేవుడు ఏమి కనిపించకుండా మానేయడు, కానీ అంటే వాళ్ళ స్వభావం వలన అది జరుగుతుంది అని అర్థం. అంటే సత్యాన్ని అణగద్రొక్కుతున్నాం అంటే ఏంటి, సత్యాన్ని ఒప్పుకోవట్లేదు, పక్కన పెట్టేసి దేవుడు ఉన్నాడని దేవునికి భయం లేకుండా ఇష్టానుసారమైన జీవితం జీవించడం. చూడండి, ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్మి దేవునికి భయపడితే, విశ్వాస మూలంగా జీవించాలని నిర్ణయించుకుంటే, అప్పుడు ఏమవుతుంది, మన పాపాలన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. అది ఇష్టం లేకపోవడం వల్లనే దేవుడు లేడని వాదిస్తారు. అది జ్ఞానం అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చూడండి 21వ వచనంలో ఏమనందో చూడండి. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. చూడండి, ఈ వాదిస్తారు, చేస్తారు, కానీ ఫైనల్ గా అదంతా వ్యర్థమైపోతుంది. అదంతా వ్యర్థమే. మరి దేవుని ఎరిగియో ఆయన ముఖ్యంగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి మహిమపరచడం, ఇవి ప్రాముఖ్యమైన లక్షణాలు. ముఖ్యంగా క్రైస్తవులుగా, విశ్వాసులుగా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది. ఇవన్నీ కూడా ఈ దేవుని నమ్మని వారి గురించి ఉద్దేశించి రాయబడినప్పటికీ మనం నేర్చుకోవాల్సినవి అనేకమైన ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క పత్రిక రాసిందే విశ్వాసులకి, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో, సంఘంలో ఉంటున్నారో, సంఘాల్లో వాళ్ళకు వ్రాయబడినటువంటి పత్రిక. కాబట్టి మనం నేర్చుకోవడానికి అనేకమైన పాఠాలు ఉన్నాయి ఇందులో. ఈ యొక్క మనం నాస్తికులు కానీ, దేవుని నమ్మల వాళ్ళ గురించి కానీ, అలాగే ఎవరైతే దేవునికి భయపడట్లేదో వాళ్ళ గురించి కానీ, లేకపోతే విగ్రహాలని ఆరాధించే వాళ్ళ గురించి కానీ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. అందుకనే ఇక్కడ ఏంటంటే, కృతజ్ఞత లేకుండా మనలో కూడా అనేక సార్లు ఇటువంటి స్వభావం బయటపడుతుంది. చూడండి, మన పాత స్వభావం, ప్రాచీన స్వభావం అన్నది బయటపడుతుంది. దేవునికి కృతజ్ఞత లేకుండా, దేవుడు చేసిన దానికి కృతజ్ఞత లేకుండా ఉండటం. అది ఎలాగ బయటపడుతుంది అంటే, దేవునికి ఇవ్వాల్సిన గౌరవం, దేవుని మీద విశ్వాసం ఉంచేసి జీవించాల్సిన జీవితాన్ని మనం పక్కన పెట్టి, దేవుని పక్కన పెట్టి మనం సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాం. సొంతంగా మన జ్ఞానం, నాకు తెలుసండి, నాకు జ్ఞానం ఉందండి అని అనుకొని మనం ఏం చేస్తామంటే సొంత ఆలోచనల మీద ఆధారపడి ఉంటాం. అనేక సార్లు మన సొంత నిర్ణయాలు తీసుకొని ఉంటాం. అది చాలా దేవునికి వ్యతిరేకమైన స్వభావం.
అది చివరికి వ్యర్థమైపోతుంది. మన పరిచర్య అవ్వచ్చు, లేకపోతే మన వ్యక్తిగత విశ్వాస జీవితం అవ్వచ్చు, అది సంఘ జీవితం అవ్వచ్చు, ఏదైనా సరే, మన కుటుంబ జీవితం అవ్వచ్చు, ఏదైనా సరే మనం దేవుని మీద ఆధారపడి ఆ యొక్క విశ్వాసం మూలంగా జీవించాల్సిన అవసరం ఉంది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగి గ్రేట్ఫుల్ గా ఉండాలండి. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. అంటే దేవుడు మనకి దయచేసి చూడండి, నీళ్లు లేకపోతే గాలి ఇవన్నీ ఉచితంగా దేవుడు మనకి దయచేస్తున్నారు. చాలా మంది ఆక్సిజన్ తయారు గడిచిన కొన్ని సంవత్సరాలు తెలుసు, అనేక మంది ఆక్సిజన్ అందక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆక్సిజన్ తయారు చేయాలంటే చాలా ఖరీదుతో ధనంతో కూడుకున్న విషయం. ఆక్సిజన్ దొరక్క అనేక మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అటువంటి ఆక్సిజన్ ని దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నాడు. ఉచితంగా దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి, దేవునికి ఎంత లోబడి, దేవునికి ఎంత భయపడి జీవించాల్సిన అవసరం ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా నాస్తికులకు సంబంధించి, విగ్రహారాధకులకు సంబంధించిన మాటలు అయినప్పటికీ మనలో కూడా విగ్రహారాధనకు సంబంధించిన ఆలోచనలు, స్వభావము, నాస్తికులు ఆలోచించే ఆలోచనలు, స్వభావం ఇంకా బ్రతికే ఉంది. వాటన్నిటిని పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. మనం ఆ విధంగా అటువంటి ప్రాచీన స్వభావాన్ని మనం ఇది చేయకూడదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. కృతజ్ఞత కల. అందుకని చూడండి, సంఘంలో వర్షిప్ అన్నది చాలా ప్రధానమైనటువంటి పాత్ర. ఆరాధన అన్నది కృతజ్ఞత కలిగి ఉండడం, దేవుణ్ణి గణపరచడం, దేవుణ్ణి మహింపరచడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అన్నది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది. ఆరాధన అన్నది చాలా ప్రాముఖ్యమైంది. మనం ఈ రోజుల్లో పాటలు పాడి, ఒక రకమైనటువంటి పాటలు పాడి, లేకపోతే ఒక రకంగా ఇలాగా స్వింగ్ అవుతూ, కొన్ని రకమైన వాయిద్యాలు వాయిస్తూ, కొన్ని రకమైన పాటలు పాడి అదే ఆరాధన అనుకొని భ్రమలో బ్రతుకుతున్న రోజుల్లో మనం ఉన్నామండి. చాలా భయంకరమైన పరిస్థితులు మనం గమనించవచ్చు. అది నిజమైన ఆరాధన కానే కాదు. నిజమైన ఆరాధన అన్నది దేవుణ్ణి గణపరచడం. మన జీవితాల ద్వారా, నోటి ద్వారా మాత్రమే కాదు, కానీ మన జీవితాల ద్వారా దేవుణ్ణి హెచ్చించడం, మనల్ని మనం తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా మనం ఆరాధనకు ప్రాముఖ్యమైనది ఏంటంటే మనల్ని మనం తగ్గించుకొని మనం సంపూర్ణంగా జీరో చేసుకోవాలి. సంపూర్ణంగా తగ్గించుకొని దేవుణ్ణి ఘనపరిచి, దేవుణ్ణి హెచ్చించినప్పుడు దేవుడు తన సమయంలో మనల్ని, దేవుడు ఆయన చిత్తానుసారంగా మనల్ని హెచ్చించి కనపరిచే దేవుడు. యేసు ప్రభు వారి జీవితం ఆ విధంగా ఉంది. ఆయన మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నాడు. అందును బట్టి దేవుడు ఆయనని హెచ్చించాడు. ఇది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం, కృతజ్ఞత కలిగే జీవితం, దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుని గౌరవించి, కనపరిచి, ఆయన మహింపరిచే జీవితం క్రైస్తవ జీవితం. ఇంకా చూడండి, 22వ వచనం చదువుదాం. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. చూడండి, ఈ విధంగా వాళ్లకు హృదయం కఠినపరచుకోవడం వలన, దేవుణ్ణి పక్కన పెట్టేయడం వలన, దేవుణ్ణి గౌరవించకపోవడం వలన ఏమవుతుందంటే హృదయం అంధకారమయమైపోతుంది. మనం చూడండి, ఈ లోక సంబంధమైన దేవత వారి హృదయం వాళ్ళకి గుడ్డితనం కలుగు చేసిందని ఉంది కదా. చదువుదాం. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుతాం. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుబరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. చూడండి,
సువార్తని మనం ఆ యొక్క వెలుగును మనం మన జీవితాల్లోకి రాకుండా ఆపేసాం అనుకోండి, అంధకారం అయిపోయింది. మనకేం తెలియదండి, మనకేం తెలియదు. అందుకనే తాత్కాలికమైన ఆనందాల కోసం వెతుకుతా ఉంటాం. ఈ రోజుల్లో చూడండి, క్రైస్తవులే దేవునిలో సంతృప్తి లేకుండా వేరే వేరే తాత్కాలికమైన ఆనందాల వైపు ఆకర్షింపబడే అనేకమైన విశ్వాసులను చెప్పుకునే వాళ్ళని మనం గమనించవచ్చు. దేవునిలో మనం సంతృప్తి కలిగి జీవించే జీవితం క్రైస్తవ జీవితం. అందుకని వాళ్ళు జ్ఞానులం అని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అని అంధకారం అయిపోయడం వలన వాళ్ళకి ఇదే నిజం అనుకుంటున్నారు. చీకట్లో మనకి ఏం పట్టుకుంటే ఏం తెలిస్తే అదే. చిన్నప్పుడు మనకి ఒక కథ ఉండేది ఏంటంటే, ఆ గుడ్డి వాళ్ళు ఒక ఏనుగు వస్తే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏనుగు ఎలా ఉంటదని ఒకళ్ళు చెప్తారు. ఒకళ్ళు తొండం పట్టుకొని ఏనుగంటే తొండం లాంటిదని, ఒకళ్ళేమో ఏనుగంటే కాలు లాంటిదని, ఒకళ్ళేమో ఏనుగంటే తోక లాంటిదని చెప్తారు. అంధకారంలో ఉంటే ఏం అర్థం కాదు మనకి, అదే అనుకుంటాం నిజం, అదే సత్యం అనుకుంటాం. కానీ మనకి నిజం ఏంటంటే మనకి సత్యం తెలియదు. దేవుని వెలుగులోనే మన ప్రతి నిర్ణయం తీసుకోవాలి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో ప్రతి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే, మన సొంత మైండ్ కాకుండా మన మైండ్ తో దేవుని అవసరం ఉందని తెలుసుకొని దేవుని మీద ఆధారపడి మన దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆలోచనలన్నిటినీ దేవుని తలంపులుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏంటి, మన సొంత ఆలోచనలు కాకుండా దేవుని నుంచి వచ్చే ఆలోచనలు మాత్రమే మనం అంటే వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఆ విధంగా మనం నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే మనం తెలివైన వాళ్ళు అనుకుంటాం, వ్యర్థమైపోతుంది, బుద్ధిహీనుల్లాగా ఫూల్స్ లాగా అయిపోతాం. మనం వైజ్ పీపుల్ అనుకుంటాం, జ్ఞానులు అనుకుంటాం, కానీ ఫూల్స్ లాగా అయిపోతాం. 23వ వచనం చదువుదాం. 23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇది వాళ్ళ జ్ఞానం లాస్ట్కి ఏమైందంటే, మనిషి జ్ఞానం, మన జ్ఞానం, సొంత జ్ఞానం చివరికి ఏమవుతుందంటే దేవుణ్ణి అర్థం చేసుకోకుండా ఈ లోకంలో మనకు కనిపించేవే దేవుడని అనుకునే అవకాశం. ఇవన్నీ నశించిపోయేవి. పురుగు దేవుడు కాదు, అది ఒకరోజు చచ్చిపోద్ది. చతుష్పాద జంతువులు దేవుళ్ళు కావు, అవి ఒకరోజు చనిపోతారు. మనుషులు దేవుళ్ళు కాదు, అందరూ ఒకరోజు చనిపోతారు, ఈ లోకం విడిచి వెళ్ళిపోతారు. ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి గుర్తెరిగి నిత్య శక్తి కలిగినటువంటి ఆయన్ని, నీతి స్వరూపుడైన ఆయన్ని తెలుసుకొని ఆయన్ని ఘనపరచడం అన్నది, ఆయన్ని హెచ్చించడం అన్నది మన జీవితాల ద్వారా. అందుకే మళ్ళీ మన మూల వాక్యం మనకి తెలుసు, 17వ వచనం, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించినని వ్రాయబడినది. మనం విశ్వాస మూలంగా జీవించాల్సిన అవసరం మనకేమనిపిస్తుంది. నాకు గడిచిన వారం మీకు చెప్పాను, వాచ్మెన్ గారికి టీబీ జబ్బు వచ్చినప్పుడు ఆయన చనిపోతారని అనుకున్నారు. కానీ దేవుడు ఆయనకి వాక్యం గుర్తు చేసినప్పుడు, అవును విశ్వాసం మూలంగా నేను జీవించగలను అని చెప్పి ఆయన ఆ వాగ్దానాన్ని నమ్మినప్పుడు ఆయన జీవితంలో అద్భుత కార్యం జరిగి ఆయన స్వస్థపరచబడ్డాడు. అంటే స్వస్థత అనేది కాదు, కానీ ప్రతి నిర్ణయం కూడా విశ్వాసం మూలంగా విశ్వాసం మూలంగా జీవించాల్సిన అవసరం ఉందండి. లేకపోతే ఏమవుతుందంటే మనం సత్యాన్ని అడ్డగించిన వాళ్ళంగా అయిపోతాం, సత్యాన్ని ఆపేస్తాం. ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, ఎంత విశ్వాసం ఉంటే అంత దేవుని యొక్క జీవితం, అంత దేవుని యొక్క జీవం మన హృదయంలోకి వస్తుంది. అంతే. ఇది దేవుని యొక్క సిద్ధాంతం, దేవుని యొక్క ప్రిన్సిపల్, దేవుని యొక్క సిద్ధాంతం. దేవుడు మన జీవితాల్లో మనతో ఉండే విధానం ఏంటంటే, ఎంత మనం విశ్వాసంలో ఎదుగుతామో అంత దేవుని యొక్క లక్షణాలు, అంత దేవుని యొక్క స్వరూపం మనలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. విశ్వాసంలో ఎదగకపోతే మనం ఇలాగే కొనసాగి మన కొన్ని దేవునికి అసహ్యమైన కొన్ని పనులన్నింటినీ ఏది వదులుకోకుండా ఏదో కొన్ని వదిలేసి మిగతావన్నీ అలాగే హృదయంలో ఉంచుకుంటే అంధకారమయం అయిపోతుంది. కొంత వెలుగు అయినంత మాత్రాన వెలుగు
తెలీదు, మనకి దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం ఉండదు. అందుకని చూడండి, అనేక మంది క్రైస్తవులు ఎదుగుదల లేని క్రైస్తవులుగా ఈ లోకంలో ఉంటా ఉన్నారు. మనం కూడా అలాగ ఉండకూడదు. మనం నిత్యం దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి, ఎదుగుతూ విశ్వాసంలో బలపరచబడుతూ ఉండాలండి. లేకపోతే ఏమవుతుందంటే మనుషులకి ఆపాదించేస్తాం. దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనుషులకి ఇస్తాం. మనుషుల్ని దేవుని ప్లేస్ లో పెట్టే అవకాశం ఉంది. చూడండి, ఈ రోజుల్లో అనేక మంది వాళ్ళు దేవుని సేవకులు అని చెప్పుకునే వాళ్ళని దేవుని ప్లేస్ లో పెట్టి దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వీళ్ళకి ఇవ్వడం వల్ల చాలా భయంకరమైన పర్యవసానాలు ఈ రోజుల్లో జరుగుతా ఉన్నాయి. చాలా భయంకరం. దేవుని గురించి సరిగ్గా అర్థం చేసుకోలేక ఆ సేవకుని వైపు ఎవరైతే వాళ్ళని ఆకర్షిస్తున్నారో వాళ్ళ వైపు ఆకర్షింపబడిపోయి సరిగ్గా దేవుని వాక్యానుసారమైన జ్ఞానంతో నింపబడకపోవడం వల్ల ఎంతగా, అందుకని బైబిల్ స్టడీ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ప్రాముఖ్యమైంది. వాక్యాన్ని బాగా అర్థం చేసుకుంటే మనకి ఇటువంటి తప్పుడు బోధలకి, తప్పుడు వ్యవహారాలకి, మనుషులకి దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనుషులకి ఆపాదించబడకుండా ఉంటాం. ఒకటి, మనం క్రైస్తవులంగా మనం జంతువులకి వాటికి ఇవ్వకపోవచ్చు, మనుషులకి ఇచ్చే అవకాశం. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సాయంత్రం సమయంలో ఈ మాటలన్నిటినీ మన హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుడికి వర్షిప్ లో ముఖ్యంగా ఏంటంటే దేవుణ్ణి వర్షిప్ అని ఆ 2 పదాల నుంచి వచ్చింది. దేవుడు వర్ది, మనిషి కాదు. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆయనకి ఆపాదించడమే నిజమైన ఆరాధన. అందుకనే ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ఆ పెద్దలంతా కూడా వాళ్ళకున్న కిరీటాలన్నీ తీసి పక్కన పెట్టి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆరాధన చేస్తున్నారు. 24 గంటలు కూడా నిత్యం ఆయన్ని ఆరాధన చేస్తూనే ఉన్నారు, ఆ కిరీటాలన్నీ పక్కన పెట్టి. సో మనం తగ్గించుకొని ఆయన్ని హెచ్చించడం, ఆయన్ని గౌరవించడం, ఆయన్ని మహిమపరచడం, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆయనకి ఇవ్వడం. మనుషులకి లేకపోతే జంతువులకి వాటికి మనం దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఆపాదించకూడదు. దేవునికి భయపడాలి, దేవుని యొక్క లక్షణాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి, ఆయన ఉగ్రతలకు మనం లోనవ్వకూడదు. చూడండి, మళ్ళీ ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది, జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. మీకేమన్నా అనుమానాలు ఉంటే అడగచ్చు, డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే మీ ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించు. పరిశుద్ధాజ్యం గల తండ్రి, స్తోత్రాలు మరి ఈ యొక్క రాత్రి కాల సమయాన్ని 3 వచనాలు సుదీర్ఘంగా తండ్రి మాట్లాడి ఎన్నో హెచ్చరికలు ఇచ్చిన్నారు అయ్యా. మరి ఖండించటం, సరిచేసి బుద్ధి చెప్పడం అనేది సరి అయిన బోధ ప్రభావంగా మాట్లాడిన దేవుడు అయినావు తండ్రి. నాయన ఏ విధంగా తండ్రి నాయన మేము నీ కొరకు జీవించాలో ప్రభా తండ్రి మాట్లాడే. అవును ప్రభా, దీనుడుగా దాసుని స్వరూపం ఈ లోకానికి వచ్చిన వాడు తండ్రి, మేము కూడా అటువంటి దీనమైన స్వభావం కలిగి ఉండాలని తండ్రి నాయన. నువ్వు నాయన ఇచ్చిన హెచ్చరికను మేము పట్టుకుని మేము కూడా దీన మనస్కులంగా నీ యొక్క బలిష్టమైన హస్తాల క్రిందకి రావటానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రభా, ఎన్నిక లేని వారమైన మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభా. తండ్రి, మేము చేయించున్నది మా జ్ఞానాన్ని బట్టి కానీ, మాకు తెలుగుని బట్టి కానీ, మంచితనాన్ని బట్టి కానీ కాదు ప్రభా నాయన. అయ్యా, ఏది చేసినా ప్రభా అది నీ బట్టి ఎరిగి తండ్రి నిన్ను స్తుతించి గణపరచడానికి సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన ఏ తలాంతైనను తండ్రి ప్రభా అది నీ బట్టి అని గ్రహించి నేను స్తుతించడానికి సహాయం చేయండి నాయన. అయ్యా తండ్రి మరి ఈ యొక్క పనిలో వాడబడుతుంటున్నప్పుడు తండ్రి నాయన అది మీరు ఇచ్చిందని ప్రభా నాయన, మీరిచ్చిన తండ్రి ధన్యతను ఎరిగి తండ్రి దేవాన్ని స్తుతించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. అస్వస్థత బుద్ధి తండ్రి మేము కలిగి ఉంటానికి సహాయం చేయాలి. సోబర్ మైండ్, సౌండ్ మైండ్ మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించేస్తే. అవును ప్రభా తండ్రి నాయన, అనేకమైన రకరకాలైన బోధలు తండ్రి ఇది వస్తుండగా తండ్రి నాయన సరి అయిన బోధ ఏదో తండ్రి నాయన గ్రహించుకోవటానికి సహాయం చేయండి. అవును ప్రభా తండ్రి, నీ సహవాసం ఎంతో అవసరం ప్రభా నాయన. అర్థం కాదు ప్రభా కొన్నిసార్లు తండ్రి వాక్యం చదువుతుంటే తండ్రి దేవా ఈ విధంగా నాయన మరి
సరి అయిన దాని వర్తమానం తండ్రి, సరైన మాటలు ప్రభా మేము గ్రహించుకోవాలంటే మాకు సహవాసం అవసరం తండ్రి, మీ సన్నిధి అవసరం ప్రభా. కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి బిడ్డను మాట్లాడే దేవుడు కాబట్టి మాట్లాడిన ప్రతి మాటను పట్టుకొని ఈ విశ్వాస యాత్రలో ప్రభా నాయన నమ్మదగిన విధంగా తండ్రి సన్నిధిలో ప్రభా కనపడుతూ నాయన మా యాత్రను సాగించుకోవడానికి సహాయం చేయమని అనుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి నాయన మరి యవన బిడ్డ రవి నేను జ్ఞాపకం చేసుకో వాడుకుంటున్న రీతిని బట్టి స్తోత్రాలు. ఇంకా నాయన ఆయన బిడ్డను వాడుకోండి ప్రభు తండ్రి. తన కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ఆయన. మరి జూమ్ లో వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించి రాత్రి క్షేమం దైత్యం ఆడుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.